ఇన్‌కాయిన్ అనే మీమ్ కాయిన్ జస్ట్ 3 డేస్‌లో 10x ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది. ఎగ్జాక్ట్‌లీ 3 డేస్ ఆఫ్ టైమ్‌లో 10x రిటర్న్స్ ఇచ్చింది అనే మీమ్ కాయిన్. అండ్ ఈరోజు వీడియోలో ఇలాంటి మీమ్ కాయిన్స్, ఇలాంటి అనే కాయిన్ లేకపోతే అదర్ మీమ్ కాయిన్స్ మీ మొబైల్‌లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి? మీ మొబైల్‌లో ఎలా ట్రేడ్ చేయాలి? ఎలా బై చేయాలి? ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవాలి? టేక్ ప్రాఫిట్ పెట్టుకోవాలి? అండ్ కొత్తగా వచ్చిన కాయిన్స్ ఎలా ఫైండ్ చేసేయాలి మీ మొబైల్‌లో ఈరోజు వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తే మీకు ఎలా బై చేయాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఫండ్స్ ఎలా మనం ఆ వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, మీ మొబైల్‌లో ఏ యాప్‌లో ట్రేడ్ చేస్తే మీరు దాన్ని యాస్ సూన్ యాస్ పాసిబుల్ ప్రాఫిటబుల్‌గా ఎగ్జిట్ అవుతారు అనేది నేను చెప్తాను. సో, లెట్ మేక్ ష్యూర్ అండ్ సర్కిల్ ఇన్సైడర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇలాంటి థింగ్స్ మీకు ఎవ్రీథింగ్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్‌లో, సర్కిల్ ఇన్సైడర్ యూట్యూబ్ ఛానెల్‌లో అండ్ వెబ్‌సైట్ సర్కిల్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయడం జరుగుతుంది. సో, మేక్ ష్యూర్ మా ఛానెల్స్‌లో మీరు యాక్టివ్ అయితే ఉండండి. అండ్ ప్రీవియస్‌లో నేను చెప్పిన కాయిన్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ వర్క్ అవుతున్నవి. సో, ప్రీవియస్‌గా వెళ్ళిన కాయిన్స్‌లో పొజిషన్స్ ఉంటే కూడా చెక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో ఎడ్యుకేషన్ వీడియోస్‌లో ఉంటే అవి చెక్ చేయండి. అండ్ ఫస్ట్‌లీ మీ మొబైల్‌లో The information shared in the video is purely for educational and information purposes, and it is not financial advice. Cryptocurrency investments are highly risky, and market conditions can be changed rapidly. Always do your own research and consult a professional before making any decisions. మీ మొబైల్‌లో జీఎంజీఎన్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ అఫీషియల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. అఫీషియల్ లింకే. మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి పడితే అలాంటి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయకండి. లాస్ అవ్వకండి ఫండ్స్. సో, ఫస్ట్‌లీ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి జాయిన్ చేసుకొని ఓపెన్ చేయండి. డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేశాక జీఎంజీఎన్ యాప్ అయితే ఈ విధంగా మనకి ఎన్రోల్ అవుతుంది ఫస్ట్‌లీ. సో, ఇది జీఎంజీఎంకి సంబంధించిన ఓవర్‌వ్యూ. సో, ఈ యాప్‌లో మనం చూసినట్టయితే డిస్కవర్ సెక్షన్‌లో కొత్త కాయిన్స్ ఫైండ్ చేసుకోవచ్చు. ట్రాక్‌లో వాలెట్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ట్రేడ్‌లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ మానిటర్‌లో కూడా మీరు వాలెట్ మానిటరింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మానిటర్ చేసుకోవచ్చు. అండ్ అసెట్స్‌లోకెళ్తే మన వాలెట్ ఓవర్‌వ్యూ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్‌లీ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా! సో, డిపాజిట్‌లోకెళ్తే మీకు ఇక్కడ నేను ఫస్ట్‌లీ నాకు ఆల్రెడీ వాలెట్ అయితే లాగిన్ అయి ఉంది. నేను మీకోసం లాగౌట్ చేస్తాను. డిస్కనెక్ట్ చేస్తాను. సో, డిస్కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకే ఒకటిగానే డిస్కనెక్ట్ అయిపోయింది. సో, డిస్కనెక్ట్ అయినాక మనకు సేమ్ ఫ్యూచర్ ఇక్కడ ఉంటుంది. లాగిన్, సైన్ అప్ అని ఉంటుంది. సో, మీరిక్కడ సైన్ అప్‌లోకెళ్ళి ఇక్కడ చూసినట్టయితే ఫాంటమ్ వాలెట్ తోటి అవ్వచ్చు. లేదంటే టెలిగ్రామ్ తోటి అవ్వచ్చు. సో, ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్‌లీ మీ ఫాంటమ్ వాలెట్‌తో లాగిన్ అవుతే మీ యాప్‌లో ఫాంటమ్ వాలెట్ యాప్ ఉండాలి. అండ్ యాప్ నుంచి లాగిన్ అవ్వచ్చు. బట్ అక్కడున్న అడ్రెస్, ఇక్కడున్న అడ్రెస్ చేంజ్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు ఫాంటమ్ వాలెట్ లాగిన్ అవుతారో అక్కడ చెక్ చేసుకోండి మళ్ళీ. అండ్ మీ దగ్గర టెలిగ్రామ్ యాప్ ఉంటే టెలిగ్రామ్ యాప్ తోటి డైరెక్ట్‌లీ లాగిన్ అవ్వచ్చు. సో, లాగిన్ అయిపోండి. నేనైతే నా ఫాంటమ్ వాలెట్ తోటి లాగిన్ అయిపోతాను. సో, ఇక్కడ 2 థింగ్స్ మీరు కన్సిడర్ చేయండి. టెలిగ్రామ్‌తో లాగిన్ అవుతే మీ టెలిగ్రామ్ అకౌంట్ అయితే సెక్యూర్‌గా ఉండాలి. ఒకవేళ మీ టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవుతే మీ ఫండ్స్ హ్యాక్ అవుతవి. అండ్ ఫాంటమ్ వాలెట్ తోటి లాగిన్ అవుతే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ అడ్రెస్ చేంజ్ అవ్వచ్చు. బట్ కానీ మీ ఫండ్స్ అనేది సెక్యూర్‌గా ఉంటవి. సో, ఫాంటమ్ వాలెట్‌లోకి లాగిన్ చేస్తాను నేను. సో, ఇక్కడ చూసినట్టయితే నా వాలెట్ లాగిన్ అయిపోయింది. అండ్ ఇది చూసినట్టయితే నా అడ్రెస్ కూడా వచ్చింది ఇక్కడ నా అడ్రెస్. అండ్ ఇంకొక లాగిన్ ఆప్షన్ నేను చెప్పలేదు మీకు. మొబైల్ అండ్ మన టెలిగ్రామ్, ఫాంటమ్ వాలెట్ చెప్పాను. జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అండ్ జీమెయిల్ ద్వారా లాగిన్ అయినప్పుడు మీ ప్రైవేట్ కీ అయితే యాక్సెస్ చేయలేరు. సో, ప్రైవేట్ కీ యాక్సెస్ చేసొస్తే అండ్ ఇంకా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికెళ్ళి ప్రైవేట్ కీ అండ్ వాలెట్‌కి సంబంధించిన యూఐడీ చెక్ చేసుకోవచ్చు. సో, వాలెట్ మేనేజర్‌కెళ్తే మన వాలెట్‌కి సంబంధించిన ప్రైవేట్ కీ ఇవన్నీ ఉంటుంది. ఫాంటమ్ వాలెట్ అండ్ మొబైల్ ఏదైతే మన మెయిల్ ద్వారా లాగిన్ అవుతామో జీమెయిల్ ద్వారా లాగిన్ అవుతామో. సో, అక్కడ ఇవి గూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. చేసుకొని ఒకవేళ మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అవుతే డెఫినెట్‌గా మీరు బిగినర్ అవుతే ఫాంటమ్ వాలెట్ యూజ్ చేయడం తెలియకపోతే, టెలిగ్రామ్ యూజ్ చేయడం తెలియకపోతే మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయినంక మీకక్కడ ఈ వాలెట్ మేనేజర్‌కెళ్ళి ఇంపోర్ట్ ప్రైవేట్ కీ అండ్ వాలెట్ మేనేజర్‌లోకెళ్తే మీరు ప్రైవేట్ కీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వాలెట్ మేనేజర్‌లో వాలెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రైవేట్ కీ ఇంపోర్ట్ చేసుకొని ఎవ్వరికీ షేర్ చేయకండి. చాలా థింగ్స్ జరుగుతున్నవి. చాలా స్కామ్ జరుగుతున్నవి. సో, మేక్ ష్యూర్‌గా మీరు చాలా సెక్యూర్‌గా ఉంచాలంటే ఇవి మీ దగ్గరనే హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీ వాలెట్ ఎప్పుడైనా లాగౌట్ అయినా, డిలీట్ అయినా ఈ ప్రైవేట్ కీ ఉంటే మీ ఫండ్స్‌కి యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. ఈ ప్రైవేట్ కీ ఇంపోర్ట్ చేసుకుంటే మీరు ప్రైవేట్ కీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైవేట్ కీ ఇంపోర్ట్ ఏదైతే ఉందో, ఈ ఇంపోర్ట్ చేయడం అంటే వేరే వాలెట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం. సో, ఇక్కడ మీరు వాలెట్ మేనేజర్‌కెళ్తే ఇప్పుడున్న వాలెట్‌కి సంబంధించిన ప్రైవేట్ కీని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాలెట్స్ నుంచి మనం ఆ వాలెట్స్‌కి సంబంధించిన ప్రైవేట్ కీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, కొత్తగా క్రియేట్ అయిన వాలెట్‌ని సెక్యూర్‌గా సేవ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ వాలెట్‌కి మనకి ఫండింగ్ కావాలి. సో, ఇది మన వాలెట్ గదా! ఈ వాలెట్‌కెళ్దాం. ఇక్కడ డిపాజిట్‌లో చూపిస్తుంది గదా! డిపాజిట్‌కెళ్తే ఇది మన అడ్రెస్. ఈ అడ్రెస్ కాపీ చేసుకొని మీరు ఏదైనా ఎక్స్‌చేంజ్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదా డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నవి. ఇక్కడ మనకి డాలర్ కాస్ట్ చేంజ్ పడుతుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఒక $10 బై చేద్దాం అనుకుంటే మినిమమ్ $25 ఉంది. మినిమమ్ $30 వరకు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మీరు
చేసుకోలేటప్పుడు డిపాజిట్ డైరెక్ట్ ఎక్స్‌చేంజ్ లేదా బైనాన్స్ లేదా ఎంఎక్స్ లాంటి ఎక్స్‌చేంజెస్ నుంచి డైరెక్ట్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో, చేసేయండి. నేను ఫటాఫట్ కొన్ని ఫండ్స్ అయితే ట్రాన్స్‌ఫర్ చేయడానికి ట్రై చేస్తాను నా ఎంఎక్స్ ఎక్స్‌చేంజ్ నుండి. సో, వన్స్ మీరు ట్రాన్స్‌ఫర్ చేశాక మీ ఫండ్స్ అయితే ఇక్కడ వస్తవి. సోల్ బ్యాలెన్స్‌లో చూపిస్తవి. ఎంత సోల్ పడతదని చూస్తే అండ్ మినిమమ్ ఒక 0.1 సోల్ ట్రాన్స్‌ఫర్ చేయండి బెటర్ టు ట్రేడ్. సో, ఇక్కడ ఇది హోమ్ పేజ్‌కొచ్చేసాను. నేను చూసినట్టయితే మనకి రీసెంట్‌గా ట్రెండింగ్ అవుతున్న కాయిన్స్ మనం చూసుకోవచ్చు. ఇక ట్రెండింగ్ లిస్ట్‌లోకెళ్తే, ఇక్కడ ట్రెండింగ్‌లోకెళ్తే అండ్ ఎక్స్ స్టాక్స్, కొత్త కాయిన్స్, ట్రెంచెస్‌లో లైవ్ ట్రేడ్ చేసుకోవచ్చు. వాటర్ లిస్ట్, నెక్స్ట్ బేసిక్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ట్రెండింగ్‌లోకెళ్దాం. మీకు ట్రెండింగ్‌లోకి ఎళ్ళిన తర్వాత ఒక కాయిన్ బై చేద్దాం. సో, రీసెంట్‌గా మనం చెప్పిన కదా! యూఎస్‌డిటీ కాయిన్ గురించి నేను టెలిగ్రామ్‌లో మెన్షన్ చేశాను. ఈ కాయిన్ 30,000,000 దగ్గర ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. 18,000,000 దగ్గర చెప్పడం జరిగింది. 3 టైమ్స్ కాల్ ఇచ్చాను. ఆల్‌మోస్ట్ ఈ కాయిన్ అరౌండ్ 5x ప్లస్ అయింది ఇప్పటికి నేనిచ్చిన పబ్లిక్ కాల్‌లో. సో, ఈ కాయిన్ 50 క్రాస్ అవ్వింది గదా! సో, ఈ కాయిన్ బై చేద్దాం అనుకుంటే, ఇప్పుడు మనకి 67 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫస్ట్‌లీ నేను చెప్పేదేంటంటే డైరెక్ట్‌లీ బై చేయడం గాదు. ఇక్కడ క్విక్ ట్రేడ్‌లోకెళ్తే డైరెక్ట్‌లీ బై చేసుకోవచ్చు. క్విక్ ట్రేడ్‌లోకెళ్తే ఎంత అమౌంట్ 0.1 సోలా, 0.5 ఇప్పుడు 0.1 సోల్ కొడితే ఇన్‌స్టంట్‌గా బై అవుతుంది. అక్కడ సోల్ బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది చూడండి. ఇన్‌స్టంట్‌గా బై అయిపోతుంది. ఇన్‌స్టంట్ ట్రేడ్ చేసుకుంటే. ఇఫ్ ఇన్ కేస్ నేను ఫస్ట్‌లీ చెప్పేదేంటంటే మన జోన్ ఆఫ్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాను. మనం బై చేసేది లిమిట్ ఆర్డర్‌లో బై చేయడం తెలుసుకోండి. ఇన్‌స్టంట్‌గా బై ఇఫ్ ఇన్ కేస్ కాయిన్ ప్రైస్ ఇప్పుడే డైరెక్ట్ ఇమ్మీడియేట్‌గా బై చేయాలనుకోండి ఇన్‌స్టంట్ ట్రేడ్‌లోకెళ్ళి బై చేసుకోవచ్చు. దానికి మనకి కొన్ని ఫీజెస్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. సో, ఇన్‌స్టంట్ ట్రేడ్‌లో ఇక్కడ ఆల్రెడీ ప్రీసెట్ 1 బెటుంది. P1 అని చూపిస్తుంది కదా! ప్రీసెట్ 1 బెటుంది. ఈ సెట్టింగ్స్‌లోకెళ్తే పక్కకి సెట్టింగ్ సింబల్ ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే మనకి ప్రీసెట్ 1, ప్రీసెట్ 2, ప్రీసెట్ 3కి సంబంధించిన ఎవ్రీ సెట్టింగ్ అయితే వచ్చింది. సో, చూసుకోండి బై, సెల్‌లో ఇక్కడ బైకుంది, సెల్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సో, నేను సింపుల్‌గా ఇది ఓవర్‌వ్యూ చెప్తాను చూడండి. ఇక్కడ బైలోకెళ్తే స్లిప్పేజ్ ఆటో ఉంది. స్లిప్పేజ్ మీరు ఆటోమేటిక్‌గా కస్టమ్‌గా పెట్టుకోవచ్చు. 5% ఎంత అనేది పెట్టుకోవచ్చు. అండ్ ప్రియారిటీ ఫీ సో, ఇది 0.05 ఫీ ఉంది. అండ్ ఇంకా తగ్గియచ్చు, పెట్టొచ్చు, ఎక్కువ పెంచొచ్చు. సో, యాస్ సూన్ యాస్ మీరు గనక ఒక మంచి క్యాపిటల్‌తో ట్రేడ్ చేసుకుంటే మొబైల్‌లో ఈ ఫీచర్స్ అయితే ఆటోమేటిక్‌గా పెట్టుకోండి బెటర్ టు. సో, యాంటీ ఎంఈవి ఫ్రంట్ రన్ బాట్స్ నుంచి మనం ఎక్కువగా వాటికన్నా ముందు అండ్ చాలా ఫాస్ట్‌గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకోండి. లేదంటే ఇంకోటి ఇవన్నీ థింగ్స్ ఒక ఎత్తయితే ఇక్కడ కస్టమ్ బై ఇచ్చింది గదా! సో, మనం కస్టమ్ బై ఎడిట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 0.5 కాకుండా నేను ఇక్కడ 1 ఉంది గదా! 1 సోల్ కాకుండా 2 సోల్ అండ్ ఇక్కడ 1 సోల్ అండ్ ఇక్కడ 0.5 అండ్ ఇక్కడ 0.2 ఇట్లా పెట్టుకొని ఇన్‌స్టంట్‌గా మనం బై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ తర్వాత ఇక్కడ టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ ఉంది చూడండి. ఏ కాయిన్ అయినా మీమ్ కాయిన్ ఎక్కువ రోజులు ఉండదు. ఫస్ట్‌లీ చెప్తున్నాను. లాంగ్ టర్మ్‌కి రన్ అయ్యేవి వచ్చిన 100 కాయిన్స్‌లో 1, 2 ఉంటవి లాంగ్ టర్మ్‌కి. సో, దట్స్ వై టేక్ ప్రాఫిట్ ఈస్ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ఈస్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఓపెన్‌లోకెళ్తే టేక్ ప్రాఫిట్ స్ట్రాటజీ ఉంది చూడండి. సో, ఇక్కడ టేక్ ప్రాఫిట్ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే 100% అవ్వగానే మీ ఏదైతే 100% కాయిన్ మీరు ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు ఇన్ కేస్ ఒక 1,000,000 దగ్గర మీరు కాయిన్ బై చేస్తే 2,000,000 అవ్వగానే 100% పంప్ అవుతుంది. సో, మీకు 2x ప్రాఫిట్ వస్తుంది. ఆటోమేటిక్‌గా ఇది మీరు ఎనేబుల్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోతుంది. అంటే సెల్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 50% స్టాప్ లాస్ ఈస్ ఎనఫ్ 50% లాస్ ఈస్ ఎనఫ్ అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. అండ్ 50% అనేది చాలా లాసు. సో, ఒక 30, 20% అయితే పెట్టుకోండి. సో, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. అండ్ ఇది ఇంకా ట్రైలింగ్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్టిమేటెడ్ సోల్ ఇన్వెస్ట్‌మెంట్, ఎస్టిమేటెడ్ సోల్ ప్రాఫిట్స్ ఇలా ఆటోమేటిక్‌గా పెట్టుకోవచ్చు. ఇది ఇంకా చాలా డీప్‌గా ఉంటుంది. జీఎంజీఎన్ గురించి నేను కాపీ ట్రేడ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో వెబ్‌సైట్ సర్కిల్‌లో ఉంటుంది. సో, అది చూస్తే మీకు ట్రైలింగ్ గురించి అర్థమవుతుంది. ఒకసారి వెళ్లి చూడండి. అది డెస్క్‌టాప్ ట్రేడర్స్‌కి యూజ్ అవుతుంది. సో, ఇది క్విక్ సెట్టింగ్స్. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ ఉన్నవి. జనరల్ సెట్టింగ్స్ ఏంటంటే ఇనీషియల్ సెల్ చేయడం అండ్ సెకండ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. సో, ఇది ఇలా. సో, ఇలా ఉంటుంది ఇన్‌స్టంట్ ట్రేడ్. సో, లిమిట్ ట్రేడ్స్‌కొద్దాం. ఇప్పుడు ఇన్‌స్టంట్ ట్రేడ్ గురించి తెలుసుకున్నాం కదా! ఇన్‌స్టంట్‌గా మనం బై చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా సెల్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అండ్ పర్సెంటేజ్‌లో. సో, లిమిట్ ఆర్డర్‌లోకెళ్తే ఇఫ్ ఇన్ కేస్ ఈ కాయిన్ 67 దగ్గర 0.066 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ప్రైస్‌లో ఉంది. సో, దీన్ని మనం మార్కెట్ క్యాప్ లాగా ఎప్పుడు కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మార్కెట్ క్యాప్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ చార్ట్ చూసినట్టయితే మనకు ఓవర్‌వ్యూ చార్ట్ టోటల్ డీటెయిల్స్ ఇక్కడ వస్తున్నవి. అండ్ ఇక్కడ మై ట్రేడ్స్ అండ్ ప్రైజెస్ ఉంది గదా! ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే ఈ ప్రైస్ దగ్గర ట్యాప్ చేస్తే మీరిక్కడ షిఫ్ట్ చేసుకుంటే మార్కెట్ క్యాప్‌కి షిఫ్ట్ అవుతుంది. సో, అప్పుడు మనం మార్కెట్ క్యాప్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టాలంటే మీరు ఇది ప్రైస్‌లో ఉంది చూడండి. ఈ ప్రైస్‌ని మార్కెట్ క్యాప్‌లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న బై ఆర్డర్ ఇప్పుడు ఇన్ కేస్ నేను ఈ కాయిన్ బై చేద్దాం. లిమిట్ ఆర్డర్ పెడుతున్నా గదా! నేను బై చేద్దాం అనేది ఎగ్జాక్ట్‌లీ 50,000,000 అనుకుంటే ఇక్కడ నేను ఎంత పర్సెంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మాన్యుయల్‌గా ఎంటర్ చేయొచ్చు. 50,000,000 ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్‌లీ అండ్ 5,000, 50,000 అండ్ ఇట్లా
అడ్జస్ట్ చేసుకుంటే మనం ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ పెట్టొచ్చు. సో, 50 మిలియన్ ఎంటర్ చేసుకొని ఎంత సోల్ ఆఫ్ మనం బై చేస్తున్నాం. 1 సోల్ లిమిట్ లేదు. నా దగ్గర 1 సోల్ ఎంత సోల్ ఆఫ్ బై చేస్తున్నామా అనేది ఇన్‌స్టంట్‌గా మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే లిమిట్ ఆర్డర్ అవుతుంది. ఈ విధంగానే సెల్ ఇప్పుడు ఇన్‌కేస్ 50 మిలియన్ దగ్గర బై చేసినప్పుడు మనం 100 మిలియన్ దగ్గర 2x ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే ఇది డైరెక్ట్‌లీ 100% పెట్టేస్తే అయిపోతుంది మీరు బై చేసిన జోన్ నుంచి. లేదంటే మీరు 100 మిలియన్ ఎగ్జాక్ట్‌గా వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకొని 100% సెల్లింగ్ పెట్టుకొని క్రియేట్ ఆర్డర్ కొట్టొచ్చు. ఈ విధంగా మీరు కాయిన్‌కి సంబంధించిన లిమిట్ ఆర్డర్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లిమిట్ ఆర్డర్స్ ఎందుకంటే మీరు ఎవ్రీ కాయిన్‌ని ప్రతిసారి చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది పెరిగితే పెరుగుతుంది. ప్రాఫిట్స్ వస్తవి. స్టాప్ లాస్ హిట్ అవుతే మనకెంతో 20, 30% పెడతాం గానీ 20% సేవ్ అయిపోతుంది. సో, ఈ విధంగా ఇలాంటి కొన్ని సేఫ్ కాయిన్స్ మీద మీమ్ కాయిన్‌లో అది మొబైల్‌లో ఈ విధంగా సేఫ్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ పూల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ మీరింకా ఫిల్టర్స్ పెట్టుకొని ఎవరైతే స్నైపింగ్ చేద్దాం అనుకుంటే మొబైల్‌లో ఫిల్టర్స్ కూడా ఉంటవి. ఫిల్టర్స్ పెట్టుకొని నేను ఫిల్టర్స్ కూడా చాలా వీడియోస్‌లో ఫిల్టర్స్ చెప్పాను. మన అఫీషియల్ వెబ్‌సైట్ సర్కిల్‌లో ఉంటవి. వెళ్లి చెక్ చేయండి. సో, ఇక్కడ నెక్స్ట్ బీసీ కాయిన్స్ అండ్ ట్రెండింగ్ కాయిన్స్ ఇవన్నీ మనం ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. బెట్ నోబడీ, యురానియస్ ఉంది, టోకబో అండ్ ఇక్కడ నీట్ ఉంది, మోబీ ఉంది, స్పార్క్ కోరి. సో, ఇలా చాలా టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నవి. సో, ఈ కాయిన్స్‌లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్‌లీ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బెస్ట్ కాయిన్స్ అయితే చూపిస్తుంది జీఎంజీఎన్ ట్రెండింగ్‌లో. జీఎంజీఎన్ ట్రెండింగ్‌లో చాలా బెస్ట్ కాయిన్స్ అయితే ఉన్నవి. సో, బెటర్ టు పికప్, ఇన్వెస్ట్ అండ్ ఇలాంటి ఇప్పుడు చూసినట్టయితే ట్రోల్ అనే కాయిన్ నేను ఎగ్జాక్ట్‌గా ఇక్కడ కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ట్రోల్ అనే కాయిన్ 4 మిలియన్ దగ్గర సర్కిల్ ఇన్సైడర్‌లో కాల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అల్చెమిస్ట్ ఏఐ కాయిన్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ వీడియోలో అండ్ నేను ఆల్ టోకెన్ సజెషన్ అప్పుడు చెప్పాను. అండ్ యూఎస్‌డిటీ కూడా నేను పబ్లిక్‌లో చెప్పడం జరిగింది. సో, నోబడీ, యురానియస్ ఇక్కడ చెప్పుకుంటా పోతే చాలా టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నవి నేను ఇచ్చిన కాల్స్‌లో. అండ్ టోకబో కూడా 1 మిలియన్ దగ్గర బై చేసాము. అండ్ ఇది 80 మిలియన్ ఆల్ టైమ్ హై 8x వచ్చిన కాయిన్. సో, ఇలాంటి టైప్ ఆఫ్ కాల్స్ నేను డైలీ సర్కిల్ ఇన్సైడర్‌లో షేర్ చేస్తుంటాను. సర్కిల్ ఇన్సైడర్ ఇస్ ద ప్రీమియం గ్రూప్. సో, ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే అఫీషియల్ సర్కిల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీకు ఓవర్‌వ్యూ ఉంటుంది. దాంట్లో చూసి ఎవ్రీథింగ్ దాంట్లో మీకు ఎడ్యుకేషన్ కోర్స్ యాక్సెస్ వస్తుంది. డైలీ కాల్స్, ప్రైవేట్ ట్రేడింగ్ కమ్యూనిటీ యాక్సెస్ అండ్ మెంటర్‌షిప్ అండ్ ప్రైవేట్ ఆల్ఫా, ప్రైవేట్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఎవ్రీథింగ్ యాక్సెస్ ఉంటుంది. సో, జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. వెళ్లి చెక్ చేసి జాయిన్ అవ్వండి. సో, ఇలా మీరు మెమ్కాన్ ట్రేడింగ్‌లో మొబైల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. మెమ్కాన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మొబైల్‌లో ఇలా చేసుకోవచ్చు. Thank you for watching my video. Don't miss it. Bye bye now. Jai Hind.